మనుషులు ఉన్నారు. వీళ్ళందరూ ప్రతిదినం చేసే పాపాలు క్షమ అనుగ్రహిస్తూ ఇంకా కాపాడుతున్నాడు మీకు శిక్ష పడకుండా. మరణించే క్షణం ఎలా ఉంటుందో మనకు తెలియదు కానండి, కనురెప్పపాటులో మరణం అనేది మనల్ని ఆవేశిస్తుంది. మనం కళ్ళు విప్పేటప్పుడు కుర్చీలో ఉన్నాం, కళ్ళు తీసేసరికి ఈ భూమి మీద ఈ కుర్చీలో ఉండవేమో, కళ్ళు మూసి కళ్ళు తెరిచేలాగా మన పరిస్థితి అంతా తారుమారైపోద్ది. ఎక్కడికి వెళ్తున్నాను ఇప్పుడు నేను అనుకుంటావు. నరకానికి పోతే నీకు కూడా సమాధానం చెప్పడానికి కూడా ఎవరు ఉండరు. నరకానికి పోయినప్పుడు మీతో ఏవైనా చెప్పడానికి ఎవ్వరూ ఉండరు. మరి ఎప్పుడు ఉంటారు? స్వర్గానికి పరదేశకు వెళ్ళేటప్పుడు దేవదూతలు ఉంటాయి, నీతో అన్నీ చెప్తాయి. నువ్వు దేవుని కుమారుడవు, దేవుడు నీకు ఆహ్వానం పలికాడు. యేసుక్రీస్తు వచ్చినంత వరకు మీరు టెంపరీలీ తాత్కాలికంగా పరదేశంలో విశ్రాంతి తీసుకోండి. అక్కడ ఆదాము మొదలుకొని ఉన్నారు అందరూ.